హాయ్ హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నానండి. మ్మ్, చాలా చాలా రోజుల తర్వాత వీడియో అప్లోడ్ చేస్తున్నాను. సో ఇద్దరు పిల్లలతో సరిపోతుందండి కరెక్ట్గా. పాప ఏమో స్కూల్కి రెడీ అయిపోతుంది, ఇంకా చిన్నోడితో నేను ఒక్కదాన్ని కింద మీద పడాలి. ఇంకా మాకైతే ఏ ఫ్యామిలీ సపోర్ట్ లేదండి, అమ్మాలు కానీ అత్తాలు కానీ ఎవరు లేదు. ఎందుకంటే మాది లవ్ మ్యారేజ్ అనమాట. సో పేరెంట్స్ మాత్రం కంపల్సరీ ఉండాలండి ఏదో ఒక దానికైనా. అలా నేను ఇప్పుడు అనలైజ్ అవుతున్నా. కొన్ని విషయాలు వద్దు ఉండవు లేకపోయినా పర్లేదు అనుకుంటాం, కానీ ఖచ్చితంగా జస్ట్ మాట్లాడి ధైర్యం చెప్పడానికైనా కంపల్సరీ ఉండాలి. అదైతే నేను అనలైజ్ చేసా. సో ఎనీవే అది వదిలేండి అపార్ట్. నెక్స్ట్ వీడియోలో ఎప్పుడో చూద్దాం. నేను యాక్చువల్గా యూట్యూబ్ ఓపెన్ చేయాలని 1 year నుంచి అనుకుంటున్నా, కానీ 4 months బ్యాక్ అయితే నాకు ఓపెన్ చేసి 500 సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారు. చాలా హ్యాపీ అనమాట. కొంతవరకు మరీ హైక్ కాకపోయినా ఓకే, ఒక్క 500 మెంబర్స్ అంటే చూస్తున్నారు కదా అని ఒక్క హ్యాపీ అనమాట. వాళ్ళకైనా మనం ఏదో ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఒకటి కుకింగ్ టిప్స్ ఇలా, లేకపోతే హెల్త్ టిప్స్ అనేసి నేను అలా కాన్సెప్ట్ పెట్టుకున్నాను. కాబట్టి నేను ఇంట్లో ఏం చేస్తున్నానో దాంట్లో ఏం బెనిఫిట్స్ ఉందో మీతో షేర్ చేసుకోవాలనేసి చిన్న చిన్న హెల్త్ టిప్స్, బెనిఫిట్స్ అలా మీకు షేర్ చేస్తున్నానండి. కొంతవరకైనా వ్యూవర్స్కి నచ్చి ఉంటుంది అనుకుంటున్నా. సో ఇలాగే చిన్న చిన్న టిప్స్ మీకు నేను గ్యాదర్ చేసి మీకు చెప్పాలనేది నా ఐడియా అండి, ఇంకేమీ లేదు. అందరిలాగా నేను కుకింగ్ అని స్టార్ట్ చేసిన, కానీ ఎంతలా రీచ్ అవుతుంది, మనకన్నా ఎంత మంచి మంచి కుక్కర్స్, చెఫ్స్ మామూలుగా లేరు. సో వాళ్ళవి వైరల్ అయినప్పటికీ మనది ఎక్కడ ఉంటుంది. సో మనం వన్ డే ఈ చిన్న చిన్న వంటల్లో మనకు తెలిసిన హెల్త్ బెనిఫిట్స్ చెప్తే అందులో అయినా కొంచెం వ్యూవర్స్ వస్తారు అని నేను ఎక్స్పెక్ట్ చేసి, సో ఇలా దాంట్లో కుకింగ్ నుండి దీనికి స్కిప్ అయ్యానమాట. సో నాకు తెలిసిన నేను గ్యాదర్ చేస్తున్నా. నేను డాక్టర్స్ మంత్రి సత్యనారాయణ గారు, ఇంకా తమిళ్లో కొన్ని ఆయుర్వేదిక్ డాక్టర్స్ వీళ్ళు చెప్పేవి చూస్తుంటా. సో అందులో నాకు బెనిఫిట్స్ అనిపించినవి మీతో ఆ ఇన్ఫర్మేషన్ని షేర్ చేసుకుంటున్నానండి. మొత్తానికి మా కోకోనట్ మిల్క్ రైస్ రెడీ అయిపోయింది. ఇదే అనమాట లంచ్ బాక్స్ ఈరోజు పెట్టాను నా పాపకి, అండ్ మాకు కూడా లంచ్ ఇదేని. వీక్లీ వన్స్ కోకోనట్ మిల్క్ తీసుకోవాలి, చాలా చాలా మంచిది. పిల్లల బ్రెయిన్కి కూడా చాలా మంచిది. కోకోనట్ అయినా కోకోనట్ మిల్క్ అయినా ఓకేనా. మీరు కూడా కంపల్సరీ మీ పిల్లలకి కోకోనట్ మిల్క్, ఆర్ మన వల్ల కుదరకపోతే కోకోనట్ చట్నీ, కోకోనట్లో ఉన్న ఏవైనా లడ్డూస్, అదే కొబ్బరి ఉండ, అవన్నీ ఇవ్వండి. చాలా చాలా బ్రెయిన్ మంచిది, బ్రెయిన్ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది అనమాట. ఓకేనా అండి. చాలా థ్యాంక్స్ అండి.